వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2025 సంవత్సరం జూన్ నెల మిథున రాశి. ఈ మిథున రాశి ఎట్లా ఉందంటే, శుక్రుడు 11 ఉన్నాడు. ఈ శుక్రుడు ఉంటే బాగుంటుంది. కుజకేతువులు బాగున్నారు. శుక్రుడు కుజకేతువులు బాగున్నారు. అయితే దీనికి ప్రధానమైనది ఏంటంటే, ప్రతి వ్యక్తికి మూలధనం డబ్బు మాత్రం కాదు. మూలధనం ఏంటో చెబుతా. ఆడమనిషి మూలధనం. ఒకప్పుడు ముస్లిమ్స్ కుటుంబ నియంత్రణ పాటించలేదు. పిల్లల్ని ఎక్కువ మందిని కన్నారు. పిల్లల్ని ఎక్కువ మందిని కంటమే కాదు, 7 స్త్రీల వరకు వివాహం చేసుకున్నారు. వాళ్ళ సంతానాన్ని మతాన్ని వృద్ధి పొందించారు. మనం మాత్రం కుటుంబ నియంత్రణ ప్రారంభించాం. ఎక్కువ మంది సంతానం అయితే సంపాదించడం పోషించలేమనుకున్నారు. 2 చాలనుకున్నారు. ఒక ఆడ ఒక మగ చాలన్నారు. చివరికి ఒక్కళ్ళే చాలంటున్నారు. ఈ ఒక్కళ్ళే కాదండి, ఇప్పుడు పెళ్ళి కూడా అక్కర్లేదు అనుకుంటున్నారు. పెళ్ళి అక్కర్లేకపోయా, 2 పిల్లలు వద్దు, ఒక పిల్ల కావాలా, వాళ్ళు కూడా వద్దు, పెళ్ళాం కూడా అక్కర్లేదు, దొరికిన దాంతో కాలక్షేపం చేయాలా. ఇది మంచిగో నాశనానికో ఆలోచించుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే, స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు. ఒక ఆడది లేకపోతే సర్వనాశనమే. ఒక ఆడమనిషి తలుచుకుంటే అంత గొప్ప శక్తి వేరే లేదు. ఆమె ఆదిపరాశక్తి తలుచుకుంటే ఏదైనా చేయగలదు. కానీ ఆమె ఏం చేయకుండా అట్లా కూర్చుంటోంది. అందువల్ల ఇప్పుడు ఏమైంది, పురుష ప్రాబల్యం పెరిగింది. మొత్తం పండించారు, విత్తనాలు మాత్రం ఉన్నాయండి. విత్తనం వేయటానికి భూమి లేదు. జనం అట్లా పెరిగారు. విత్తనం వేయటానికి భూమి లేకపోయి అడవులు నరుక్కుంటుండ్రి. పెళ్లి చేసుకున్న తర్వాత 2 పిల్లలంటే ఆడపిల్ల అయితే అబార్షన్ చేయిస్తున్నారు. మగవాడికి ఆడమనిషి కరువైంది. విత్తనం వేయడానికి భూమి కరువైంది. దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం చాలా దగ్గరలో పడ్డది. కాబట్టి శుక్రుడు బాగున్నాడు. మిథున రాశికి మంచి స్థాయి వస్తుంది. తర్వాత ఈ మిథున రాశి దాదాపుగా చెప్పాలంటే చాలా వరకు బాగున్నది. కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. కుజుడు వల్ల ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటుంది. శుక్రుడి వల్ల కుటుంబం బాగుంటుంది. వేళకి తినటానికి తిండి మాత్రం దొరుకుతుంది. అనవసరమైనవి అవసరం లేనివి కొన్ని ఉన్నాయి. తినేదానికంటే తాగేది ఎక్కువైంది. దాని లేకపోతే సర్వనాశనం అయిపోతున్నాం. ముందు తినటం, తర్వాత తాగటం. ఈ తాగటం కాక 5 ఏళ్ల పిల్లైనా దొరికితే చాలు, దాన్ని ఏం చేయాలో అది చేస్తాం. ఈ రాశికి ఆ పరిస్థితి లేదు. ఎంతో ఎవరికి భార్య ఉంది, కుటుంబం చక్కగా ఉంది, ఇల్లు బాగుంది, తర్వాత ఆరోగ్యం బాగుంది. ఆరోగ్యం మహాభాగ్యం. ఇంటి విధంగానే అంత అన్నం పెట్టా ఉంది, చాలు. అయితే మిగతా విషయాలు ఏమిటాయంటే, ఉన్న డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి మాత్రం ఉంది. ఉన్న డబ్బులు పోవటం ఎట్లా పోతాయంటే, అన్నీ బాగున్న తర్వాత ఏం చేస్తుంది, రోజు గారెలు తింటుంటే చేదు పుట్టిందిట, రోజు స్వీట్ తింటుంటే రోగం పుట్టిందిట.
తినగా తినగా గారెలు చేదుట. అట్లాగే ఇంట్లో రోజు కనబడే పెళ్ళాం ఇష్టం కాలే, పరస్త్రీ వ్యామోహంతో నాశనం అయిపోతున్నాడు. అదొకటి లేకుండా చూసుకోండి చాలు. పరస్త్రీ వ్యామోహాన్ని పోకుండా ఉంటే, పరధనాన్ని పోకుండా ఉంటే, పరధనం పాముతో సమానం, పరస్త్రీ విషంతో సమానం. పరస్త్రీ విషం ఏమిటంటే ఎయిడ్స్, పరధనం పాము. లోకుల సొమ్ము పాల్పడితే అంతమైపోతాం. ఆ రెండింటినీ తప్పించుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. నేను 2024 సంవత్సరం నుంచి ఒక విషయాన్ని కొద్దిగా తేలిగ్గా చెప్పుకుంటూ వచ్చాను. 25వ సంవత్సరం మార్చి 30వ తారీఖు సంవత్సరాది రాబోయే ముందు కూడా ఒక విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాను. మరి మార్చి 30వ తారీఖు 6 గ్రహాలు షడ్గ్రహ కూటమి చేరుతోంది. దీనివల్ల సమస్యలు, విపరీతమైన సమస్యలు వస్తాయని నేను చెప్పాను, అందరూ చెప్పారు. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పాను, అంతర్యుద్ధం. లోపల ఒక యుద్ధం జరుగుతుంది. ఆ అంతర్యుద్ధం బహిర్యుద్ధం అయితే పబ్లిక్, దాని గురించి ఎదురులేదు. ఉంటే చేసైతే కొట్టుకుందాం, బతుకుదాం, చస్తే చద్దాం. అది లోపల బయట ఒకటే. కానీ అంతర్యుద్ధం ఎట్లా ఉంటుందంటే బయట కనపడదు, లోపల జరుగుతుంది. లోపల ఆలోచన వేరు, బయట ప్రవర్తన వేరు. దీనివల్ల జనానికి విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఏంటి ఆ సమస్య అంటే, పనిచేసేవాడు, బాధ్యతగా పనిచేసేవాడికి వాడు పిప్పి అయిపోయినా సరే, పొడి రాలిపోయినా సరే, వాడు మాత్రం నలిగిపోయినా సరే, వాడు ఉన్నా పర్వాలే, ఊడిపోయినా పర్వాలే, వాడిని మాత్రం తాట తీద్దాం. దొంగ, వాడు పనిచేయడు, వాడు వాడంత మంచివాళ్ళు మన క్షేమం కోరేవాళ్ళలాగా ఉంటాడు. వాడు బాగా కాకాపడతాడు, ఎక్కడెక్కడ వార్తలు తెచ్చి పెడతాడు, ఎక్కడ సమస్యలు తెచ్చి చెబుతాడు. కానీ వాడిని మాత్రం గుర్తుపట్టలేకపోతున్నారు. ఇది అంతర్యుద్ధం. చాలా వరకు ఇది అంతర్యుద్ధం, బహిర్యుద్ధం రెండు చెబుతున్నాను. అంతర్యుద్ధం వల్ల చాలా నష్టం జరగబోతోంది. ప్రపంచంలో అంతర్యుద్ధం పెరుగుతోంది, కుటుంబంలో అంతర్యుద్ధం పెరుగుతోంది, ఉద్యోగాల్లో అంతర్యుద్ధం పెరుగుతోంది అని నేను మొత్తుకుంటున్నాను. కానీ అది ఎవరు గ్రహించటలే. తినేవాడు వేరట, పనివాడు వేరట. తినేవాడు పని చేయడు, పని చేసేవాడు తినడు. ఎందుకంటే చిన్నప్పుడే చెప్పారు, చదువుకుంటే పాఠాలు ఏమిటాయంటే, తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ. తెలివి ఉంటే అన్ని పనులు చేస్తాడు, ఆకలి మాత్రం ఉండదు. ఆకలి ఎక్కువ ఉంటే మాత్రం పని చేయడు. ఇట్లాంటి సోమరిపోతుల వల్ల ప్రపంచం, మన దేశం, విదేశాలు, కుటుంబాలు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తల్లి బిడ్డలు సర్వనాశనమైపోతున్నారు. దాన్ని ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాలి. మాటలు చెప్పేవాడు మనిషి కాదు, పనిచేసేవాడు మనిషి. మాటలు చెప్పి, కబుర్లు చెప్పి కాలం గడుపుకోవటం కాదు కావాల్సింది. ఆత్మసాక్షిగా ఎవడైనా సరే, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, ఎలా నువ్వు ఈ పని చేసావరా, నేను చేయలేనండి, ఆత్మసాక్షిగా చేయలే అనేవాడు ఏ మతం వాడైనా అంటాడు. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. ఇది బాగా జరుగుతుంది.
మొదటి నుంచి అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధాన్ని గెలవాలంటే అంత తేలిగ్గా అయ్యేది కాదు. అర్థం చేసుకునేది అంతకంటే కాదు. ఎందుకంటే మనుషుల యొక్క స్వభావాలు ఎట్లా ఉంటాయంటే, స్త్రీల్లో 4 రకాలు ఇచ్చారు జాతులు. వాళ్ళు పద్మిని జాతి. పద్మిని జాతి మనిషి నడుస్తుంటే ఆ నడక చాలా అందంగా ఉంటుంది. ఆ చూపు అంతకంటే ఇదిగా ఉంటుంది. పోతూ పోతూ ఇట్లా చూస్తుంది, ఎదురు చూస్తుంటుంది. ఈ పక్కనున్నాడు అనుకున్నాడు, నన్ను చూస్తుంది అనుకుంటాడు. వీడు కుక్కలాగా వెంబడబడతాడు. ఎందుకంటే మనుషులకి 2 కాంత కనకాలు. స్త్రీ వల్ల ధనాశ, స్త్రీయాశ, ధనాశ, ఈ 2 నాశనం చేస్తున్నాయి. ధనాశ కోసం ఎంత పనైనా చేస్తున్నారు, స్త్రీ ఆశ కోసం ఎంత పనైనా చేస్తున్నారు. ఇది ముఖ్యంగా చెప్పాలంటే మనకు కావాల్సిందంతా ఎవరిస్తున్నారు? భూమి. భూమి నుంచి మనకు సర్వం లభిస్తుంది. తండ్రి ఒక విత్తనం వేస్తున్నాడు. ఆ విత్తనం వల్ల మొక్క పెరగాలంటే గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని, విత్తనాన్ని, రక్తం, కండ, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు, 9 రంధ్రాలు, వీటన్నింటినీ సృష్టించగలిసింది తల్లి. విత్తనం వేసేవాడు తండ్రి. విత్తనం లేకుండా వృక్షం అవుతుందా? వృక్షం కావాలంటే విత్తనం కావాలి. విత్తనం కావాలంటే భూమి కావాలి. భూమి ఎటువంటిదో తల్లి ఎటువంటిది. ఆడమనిషి తల్లి లాంటిది. ఎవడి జన్మకి వాడికి తల్లి కావాలి. అటువంటి తల్లిని హింస, నీ తల్లి లాంటిది పరస్త్రీ అనే ఆలోచన ఎవరికన్నా ఉందా? అట్లా లేదు. లేకపోగా నాబోటి వాడు అన్నట్టు, నాయన ప్రతి స్త్రీని తల్లిలాగా చూడాలి నాయన అని చెప్పాట. కొడుకు అన్నట్ట, నాన్న నీది ఎంత స్వార్థం అన్నట్ట. ఏంటి అట్లా అంటావంటే, అందరూ స్త్రీలు నాకు తల్లి అయితే ఊళ్ళో వాళ్ళంతా నీకు పిల్లలు కావాలా అని అడిగాట. అంత దురాగతమైనటువంటి తెలివితేటలు పెరిగి దేశం క్షోభ, సంక్షోభమా, శోభగా ఉండాలా, సంక్షోభంగా ఉండాలా, దీన్ని బాగా పరాకాష్ఠగా ఆలోచించి అందరూ జాగ్రత్త తీసుకుంటే అందరం బాగుంటాం. స్వస్తి.